హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా అమ్మ వండింది ఎండు రొయ్యలు గోంగూర. అదిగోండి రొయ్య, ఎండు రొయ్యలు గోంగూర చూడండి ఎంత క్రిస్పీగా అయితే వచ్చిందో. ఈ వీడియో అయితే నేను తీయలేదు, ఇంకోసారి మళ్ళీ ఇంట్లో చేసుకున్నప్పుడు అయితే నేను తీతాను. చూడండి ఫ్రెండ్స్, ఎండు రొయ్యలు గోంగూర చూసారా ఎంత గుజ్జుగా అయితే వచ్చిందో. అలాగే ఏంటిదాం అది రొయ్య పొట్టు కారం, వీటి మీద చిన్న రొయ్యలు. ఇదిగోండి రొయ్య పొట్టు కారం ఫ్రెండ్స్. చూడండి చిన్న రొయ్య పొట్టు ఉంటుంది కదా, మీకు చూపించిన బాగుండేది. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉందో. ఇది కూడా చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది రొయ్య పొట్టు కారం. ఇదేమో ఇది పడిపోద్దాం. ఇదేమో రొయ్యలు గోంగూర, ఎండు రొయ్య చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎండు రొయ్య గోంగూర పుల్లగా వేడివేడి అన్నంలో వేస్తుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకోసారి ఒక లాంగ్ వీడియో చేసి పెడతాను. ఇదేమో ఎండు రొయ్యలు, ఇది కొంచెం చిన్న రొయ్య. ఇది రొయ్య పొట్టు అంటారు దీన్ని. ఇదిగో చూడండి చిన్న రొయ్య ఉంటుంది చూసారా, అది రొయ్య పొట్టు. ఇది కూడా అంతే పుల్లగా ఉంటుంది. ఇది పుల్లగా ఉండదా? ఇది పుల్లగా ఉంటుంది, ఇది రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.